అంశాన్ని ఎలా డీల్ చేస్తారన్నది ముఖ్యం. ఇప్పుడు నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఒకే భావం అందరికీ ఉండాలని లేదు. మనది బహు భాషలున్నాయి, బహు జాతులున్నాయి, బహు రాష్ట్రాలున్నాయి, బహు ప్రాంతాలున్నాయి. ఇన్ని ఉన్నప్పుడు అందరి ఆలోచన ఒకటే ఉంటుందనుకోవడం అమాయకత్వం. అట్లాంటప్పుడు నిరసనలు ఉంటాయి. ఆ నిరసన తెలిపే హక్కుని అంగీకరించాలి. నిరసన తెలిపే హక్కు అనేటటువంటిది ప్రభుత్వం తప్పు చేస్తుంటే సరి చేసుకునేది అవ్వాలి కానీ, ప్రభుత్వం తప్పు సరి చేసుకున్నా సరే తప్పుడు అన్నటువంటి కోణంలో రాజకీయంగా వాడకూడదు. ఇప్పుడు అన్నా హజారే ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ అక్కడే వ్యతిరేకించింది. ప్రస్తుతం అన్నా హజారే ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ సహకరించలేదు. ఆ రోజున మద్దతు తెలపలేదు. చాలా క్లియర్గా చెప్పింది, ఆయన డిమాండ్ని మేము వ్యతిరేకిస్తున్నామని. ఎందుకు అంటే లోక్పాల్ అంటే ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రుల మీదన ప్రజలతో ఎన్నిక కానటువంటి ఒకడొచ్చి పెత్తనం చేస్తాడట. ప్రధానమంత్రిని అతను సమన్ చేస్తే వెళ్ళి ప్రధానమంత్రి దండం పెట్టి చెప్పుకురావాలి. అదేం దిక్కుమాల పద్ధతి? ఆడేవుడు అసలు ఎవరు నియమిస్తాడు ఆడిని? అంటే ఏ సుప్రీంకోర్టు నియమించాలి? ఒక ప్లానింగ్ కూడా లేదు. సుప్రీంకోర్టు నియమించారు. సుప్రీంకోర్టు ఏమన్నా ప్రజాస్వామ్యానికి పైన చివరికి ప్రధానమంత్రులు నెత్తిన ఇంకొకరిని కూర్చోబెట్టేటటువంటి దాన్ని ఎలా ఇస్తారు? అట్లాంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వ్యవహారం. దాంతో ఆ రోజున బీజేపీ సమర్థించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ తలతెక్కగా వెళ్ళి అన్నా హజారే వాదనలకంటూ 10 సార్లు వెళ్ళి చివరికి మన్మోహన్ సింగ్ను పంపించి ఆయనకి నిమ్మరసం ఇప్పించింది. తీరా చూస్తే ఆ లోక్పాల్ అతను ఏం పెట్టాడు, మీరంతా అవినీతి పరు ప్రభుత్వం కాబట్టి నేను ఇట్లాంటి డిమాండ్ అన్నాడు. అంటే చివరికి అది అవినీతి ప్రభుత్వాన్ని ఒప్పుకున్నట్టయింది. ఫలితంగా ప్రభుత్వం గద్దె దిగింది. ఇప్పుడు సోనం వాంగ్చుక్ విషయంలో అట్లాంటిది ఏమీ లేదు. నీట్ జరిగింది, నీటిలో లోపం జరిగింది, బాధ్యులైన వాళ్ళ మీద కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, జైళ్ళలో పెట్టారు, పరీక్ష మళ్ళీ బాగు చేశారు, అయిపోయింది, రిజల్ట్ కూడా వచ్చేసింది. మంత్రి రాజీనామా అనేటటువంటిది రాజకీయ కోణం. బాధ్యుల మీద చర్యలు తీసుకోకపోతే తప్పు పట్టాలి. బాధ్యుల మీద చర్యల్ని ఇక్కడ నైతిక అంశం, ఇది రాజకీయ అంశం వచ్చేటప్పుడు. అదే విషయాన్ని తేల్చి చెప్పింది మోడీ సర్కార్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.